హాయ్ బ్రదర్, రండి బ్రదర్, మీకోసం ఏదో చూస్తున్నాను, రండి. మిమ్మల్ని ఎందుకు ఇంత అర్జెంట్గా పిలిచానంటే, ఈ మధ్య ప్రతి ఒక్కరికి బాగా ఎక్స్ట్రాలు ఎక్కువైపోతుంది. నోరు ఉంది కదా అని ఏది పడితే అది సేవకులను మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారు, సేవకురాలను కూడా చూడకుండా అన్యాయంగా లేనిపోని నిందలు వేసి బాధ పెడుతున్నారు. నా మనసంతా చాలా బాధగా ఉంది. అలా మాట్లాడిన వారి మీద విపరీతమైన కోపం వస్తుంది, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక ఈ జన్మలో సేవకుల మీద నోరెత్తాలంటే ఒక్కొక్కడికి తడిసిపోవాలి. ఏం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందో ఈ విషయంలో మీ ఆలోచన చెప్పండి. అవును మోసేస్, ఎవరెవరైతే దేవుని సేవకుల మీద నోరు పడేసుకుంటారో వారందరి క్యారెక్టర్ మీద ఒక్కొక్క పోస్ట్ చేసి వాళ్ళ పరువు తీసేస్తాను. ఇది నేను చేయగలను, చేసి చూపిస్తా. సూపర్ ఐడియా జాన్. మన సేవకులను అన్నవారు పరువు బజార్లోనే ఉండాలి. ఎవడెవడు మన సేవకుల మీద సేవకురాండ్ల మీద అన్యాయంగా మాట్లాడుతున్నాడో వాడు అడ్రస్ తెలుసుకుని ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చొస్తా. వార్నింగ్కి లొంగకపోతే నెక్స్ట్ ఏం చేయాలో అదే చేస్తా. అవునరా, 4 పడితేనే కానీ బుద్ధి రాదు ఒక్కొక్కడికి. నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు, నేను కూడా వస్తాను. మా ప్రవర్త గారిని మా సంఘంలో ఒక విశ్వాసి ఒక మాట అన్నందుకు సంఘమంతా ఆవిడ్ని బహిష్కరించాం. సేవకులు అంటే ఆత్మీయులే క్షమించాం, అన్యులు క్షమిస్తామా? వాళ్ళు మన సేవకులు ఎలా తిడతారో అదే విధంగా నేను కూడా వాళ్ళు తిడతాను. సూపర్ రా, నువ్వు అసలు తగ్గకు. నీ అభిప్రాయం చెప్పు తిమోతి. చాలామంది వ్యక్తులు సేవకులను సేవకురాండులను నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా మనం అందరం సేవకుల పక్షాన్ని నిలబడాలి, ఇది అవసరం. కానీ అత్యవసరమైన విషయాల మీద నేటి క్రైస్తవ్యం శ్రద్ధ చూపట్లేదని నాకు అనిపిస్తుంది. అత్యవసర విషయాలపైన క్రైస్తవ్యం శ్రద్ధ చూపట్లేదా? ఏంటవి? 2 విషయాలున్నాయి. మొదటిది, సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది వ్యక్తులు బైబిల్కి, యేసుక్రీస్తుకి, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పుస్తకాలు రాశారు, షార్ట్ ఫిలిమ్స్ తీశారు, పోస్టులు చేస్తున్నారు, సభలు నిర్వహిస్తున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. బైబిల్కు విరుద్ధంగా ఎన్నో ప్రశ్నలు లేవదీశారు. వాళ్ళు ఏదో సమాధానం దొరకలేని ప్రశ్నలు లేవదీశామనుకొని అమాయకులైన మన సోదరులు దేవుణ్ణి కొత్తగా నమ్ముకున్న వారిని అడుగుతున్నారు. వారికి సరైన జవాబు దొరకటం లేదు. ఎంతో గజిబిజికి గురవుతున్నారు. అలాగే ఎంతో కాలంగా చర్చకు వస్తున్న చదువులేని వారికి బైబిల్ పూర్తిగా తెలియకపోవడం వలన వీళ్ళ ప్రశ్నలతో వారిని ఇబ్బంది పెడుతున్నారు. మేము ఏదో బైబిల్కి, క్రీస్తుకి విరుద్ధంగా చాలా విషయాలు మాట్లాడామని, జవాబు దొరకని ప్రశ్నలు వేసేశామని, ఇక క్రైస్తవ్యాన్ని అంతమొందించగలమని మతోన్మాదులు విర్రవీగుతున్నారు. ఎక్కడో కొద్దిమంది మాత్రమే మతోన్మాదులు వేసే ప్రశ్నలకు జవాబులిస్తున్నారు. అలా కాకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి సేవకుడు, వాక్యం తెలిసిన ప్రతి విశ్వాసి బైబిల్కి, క్రీస్తుకి వ్యతిరేకంగా మతోన్మాదులు వేసే ప్రతి ప్రశ్నకు జవాబులు చెప్పగలిగితే క్రైస్తవులకి ఊరట దొరుకుతుంది. మరి ముఖ్యంగా అసత్యంలో ఉన్న ఎంతోమంది సోదరులు మనం చెప్పే సమాధానాల వలన సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. మతోన్మాదుల ప్రతి ప్రశ్నలకు కొద్దిమంది జవాబులు రాసి పోస్టుల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరికొంతమంది 3 నుంచి 5 నిమిషాలు మించకుండా జవాబులు మాట్లాడి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి. ఇలా కానీ ప్రతి సేవకుడు, విశ్వాసి బాధ్యత తీసుకొని చేయగలిగితే అతి త్వరలో మతోన్మాదం అణగారిపోతుంది. క్రైస్తవ్యం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు చదువు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుని నిమిత్తం ఎవరైనా మనల్ని నిందించి హింసించి మన మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు
మనం ధన్యులమని, సంతోషించమని, ఆనందించమని, పరలోకమందు మన ఫలం అధికమవుతుందని దేవుని లేఖనం చెప్తే, ఒక అయ్యగారేమో మన సేవకుల మీద మాట్లాడిన వారి క్యారెక్టర్స్ మీద పోస్టులు చేసి వారి పరువు బజారుకి ఈడుద్దామని అంటున్నారు. ఇది వాక్యానుసారమా? మరొకరేమో వాళ్ళ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇద్దాం, వినకపోతే ఇంకేదో చేద్దాము అని అంటున్నారు. ఇదేనా క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన లక్షణం? ఇంకొకరు వాళ్ళు మనల్ని ఎలా తిడుతున్నారో అలాగే వారిని మనం తిడుతూ సమాధానం చెబుదాం, క్షమించే ప్రసక్తే లేదని అంటున్నారు. ఇదేనా క్రీస్తు చూపించిన మాదిరి? సిగ్గుగా లేదా వాక్యాన్ని మీరు బ్రతకటానికి? పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడని పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోర్లు ముయించుట దేవుని చిత్తమని మీకు తెలియదా? అవసరమైన దానిమీద కన్నా అత్యవసరమైన దానిమీద దృష్టి పెట్టండి. ఇకపై మతోన్మాదులు మనమిచ్చే సమాధానాలు చూసి ఏ ప్రశ్న వెయ్యాలన్నా భయపడేలాగా మనం పనిచేద్దుముగాక. ఆమేన్. ఆమేన్. ఆమెన్. ఇక రెండవది, సంఘంలో విస్తరిస్తున్న దుర్బోధలు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పరుడి, నా గొర్రెలను కాయుడి అనే దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి సంఘ క్షేమాభివృద్ధి మీద దృష్టి పెట్టి సంఘ సంరక్షణను నిర్లక్ష్యం చేయడం వలన కష్టపడి సంపాదించిన ఆత్మలను క్రూరమైన తోడేళ్లను దుర్బోధకులు వచ్చి ఎత్తుకుపోతున్నారు. ధర్మశాస్త్రాన్ని క్రొత్త నిబంధన విశ్వాసాలు కూడా పాటించాలని ఇల్లు ఇల్లు తిరిగి ఎంతోమందిని కృపల నుండి తప్పిస్తున్నారు. సుమారు వీళ్ళ సంఖ్య 30 కోట్లు. 30 కోట్ల. రాకడ జరిగిపోయిందని, పాపం చేసినా పర్లేదని, ప్రభుత్వ విధులను పాటించకూడదని వాక్య విరోధులుగా ఎంతోమందిని మార్చిన శాఖ ఉంది. సుమారు వీరి సంఖ్య 2.5 కోట్లు. ఇలాంటి బోధ కూడా ఉందా క్రైస్తవ్యంలో? అవ్వ వ్యభిచరించిందని మా ప్రవక్త యేసుక్రీస్తు అని ప్రకటించే ఒక శాఖ ఉంది. వీరి సంఖ్య సుమారు 5 కోట్లు. ఏంట్రా ఇది? యేసుక్రీస్తు దేవుడు కాదు, కేవలం దేవుని కుమారుడు మాత్రమని బోధించే క్రీస్తు విరోధులు ఉన్నారు. వీరి సంఖ్య సుమారు 8 కోట్లు. క్రీస్తుని దేవుడిగా కాదన్న వారు కూడా క్రైస్తవులుగా లెక్కించబడుతున్నారా? దేవునికి భార్య ఉందని, ఆమె మనకు తల్లి అని ఎంతోమందిని వారి గుంపులో కలుపుకునే వారు ఉన్నారు. వారి సంఖ్య సుమారు 1,75,00,000. దేవునికి భార్య ఉందంటే నమ్మే క్రైస్తవులు ఉన్నారా? చిన్న పుస్తకం తిన్న యోహాను నేనే అని ఇంకొకరు, క్రొత్త నిబంధన అంతా తప్పని మరొకరు, యేసు అనే పేరుతో ప్రార్థించకూడదని వేరొకరు, ఇలా ఎంతోమంది దుర్బోధకులు ఇప్పుడున్న క్రైస్తవ సంఘాల్లో వేగంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని కోట్ల మందిని కలిగి ఉన్న దుర్బోధ శాఖల్లోని విశ్వాసులందరూ ఒకప్పుడు దేవుని సేవకులు శ్రమించి సువార్త చేసి రక్షించిన వారే. సంపూర్ణ అధికారంతో దుర్బోధనలు ఖండించుడి, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తమే పోరాడని వాక్యాన్ని బాధ్యతతో పాటిద్దాం. ఇకపై ప్రతి దుర్బోధపై ఒక పోస్ట్ రావాలి, షార్ట్ ఫిల్మ్ చేయాలి, పుస్తకాలు రాయాలి, డిబేట్స్ జరగాలి. ఇంతవరకు గొర్రె చర్మం కప్పుకున్న ప్రతి తోడేలు యొక్క నిజ స్వరూపాన్ని క్రైస్తవ సంఘాలకు బయట పెట్టాలి. మీరేమంటారు? నువ్వు చెప్పిందంతా విన్నాక సంఘానికి నీ చేయాల్సిన పని ఎంతో ఉందని అర్థమవుతుంది. ఇకపై అవసరమైన వాటి కోసం ప్రార్థిస్తాం. అత్యవసరమైన వీటి నిమిత్తం పోరాడుదాం. ప్రాణం ఉన్నంత వరకు పోరాడదాం. సంగమా, నా గొర్రెలను కాయుడి అనే దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేయడం వలన క్రైస్తవ్యంలో ఎన్నో అబద్ధ బోధలు పుట్టుకొచ్చాయి. ఎంతోమంది విశ్వాసులను క్రీస్తు నుంచి దూరంగా తీసుకొని పోయాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. అయినా చాలామంది సేవకులలో కానీ విశ్వాసులలో కానీ ఈ దుర్బోధల విషయమై సంఘాన్ని అప్రమత్తం చేయాలి, దుర్బోధలను అడ్డగించాలి అనే ఆలోచన రాలేదు. ఈ మాటలు వింటున్న నా సహోదరుడా, నీకు బాధ్యత లేదా? లే, నిలబడు, దుర్బోధలపై ఈ క్షణం నుండే యుద్ధం ప్రారంభించు. సేవకులారా,
దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం అద్భుతం. ఇక నుంచి సంఘ సంరక్షణ కొరకు కూడా దాన్ని వాడండి. మీ సంఘాల్లో ఉన్న ప్రతి విశ్వాసికి ఏవేవి దుర్బోధలో వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్పించండి. వందనాలు.